80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోట ముస్తాబైంది. రేపు జరగబోయేటటువంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతీయ జెండాని ఆవిష్కరించబోతూ ఉన్నారు. అందుకుగాను ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 1000 మంది పోలీసులతో గోల్కొండ ఫోర్టు దగ్గర బందోబస్తులో పోలీసులు ఉండబోతూ ఉన్నారు. మరొక వైపు 5500 మందికి పైగా ఇన్వైటీస్ ఉన్నారు. ఆ ఇన్వైటీస్లో ముఖ్య అతిథులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రేపు జరగబోయేటటువంటి ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా వాళ్ళు రాబోతూ ఉన్నారు. అందుకు గాను ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇక్కడ జరిగేటటువంటి ఈ సెలబ్రేషన్స్ దృష్ట్యా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 200కు పైగా సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించబోతూ ఉన్నారు. మరొక వైపు ఇప్పటికీ రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి కాబట్టి రేపు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా పోలీసులు ఆ బందోబస్తుతో పాటు ఒకవైపు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ వీటి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇకపోతే గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనదారులు ఎవరైనా వచ్చేటటువంటి అవకాశం ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకునేందుకు ఒక అడ్వైజరీని కూడా ఇవ్వడం జరిగింది. సో గోల్కొండ పరిసర ప్రాంతాల చుట్టూ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండబోతూ ఉన్నాయి. మరొక వైపు వచ్చేటటువంటి అతిథులు కావచ్చు, రేపు సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసుల బందోబస్తు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. బందోబస్తు విషయంలో కావచ్చు, ఇంకా ఇతర అంశాలకు సంబంధించి కూడా పోలీసులు ఒక పకడ్బందీగా కూడా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పలు చెకింగ్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జరగబోయేటటువంటి ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లతో పాటు అన్ని రకాల బందోబస్తును కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. రేపు జరగబోయేటటువంటి ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను మాత్రం పూర్తి చేసినట్టుగా అయితే మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.